ఒక ట్రక్కు పెద్ద ట్రక్కు కొట్టేసింది 1:30 ఆ టైంలో. సో ఆ టైంలో దేవుడని చెప్పాలనో మరి ఎట్ట చెప్పాలో నాకైతే తెలీదు. టాప్ మన సౌండ్ వచ్చింది, కారు గిరగిర తిరిగింది. సో ఫస్ట్ అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది నేనైతే మీకు చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకు మీకు అరే జఫా రాజా జంగిల్ రాజా పెట్రా ఫోను లకడీ కపాల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చాలా ఉన్నాయి దాచాం వయా 999 ఇండియా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సరే, విషయం ఈ పాటికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే మీకు చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకు మీకు చెప్పి మళ్ళీ బాధ పెట్టడం అది ఇదని. జరిగిన తర్వాత మరుసటి రోజుకే మొత్తం ఇన్స్టాగ్రామ్లో మొత్తం వైరల్ అయిపోయి అందరూ చాలామంది కామెంట్లు మెసేజ్లు పర్సనల్గా చేస్తూ ఉన్నారు. నేను రిప్లై ఇలాక ఇంకా ఒకేసారి వీడియోలో అందరికి ఒకేసారి చెప్దాంలే అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది. యాక్చువల్గా మేము మూవీ షూటింగ్కి అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరము హరిద్వార్ అయితే వెళ్ళినాము. అక్కడ ఒక 1 వీక్ అలా ఉండేసి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చినాం అనమాట. నెక్స్ట్ షెడ్యూలు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పెడదామంటా ఉన్నారు. ఆ పల్లెటూరు ఆ బ్యాక్గ్రౌండ్ ఉండేసరికి ఇంకా ప్రొడ్యూసర్ సార్తో, సార్ మా కడపలోని లొకేషన్స్ దొరుకుతాయి సార్, నేను కనుక్కుంటాను అది ఇది అని చెప్పాను. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. సరే అమ్మా కనుక్కోమ్మా, ఒకవేళ మనకు కడపలో అన్నీ దొరికితే మనం కడపలైనా ప్లాన్ చేద్దాం మూవీ అది ఇది అన్నారు. సరే అని చెప్పి ఇంక నేను ఇంటికి వచ్చేసినాము మాట్లాడుకొని. ఇంక ఇంటికి వచ్చి ఈ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు వీడియోలు తీసుకుంటా ఎగ్జామ్స్ టైంకి వదిలిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ టైంలో కుదరలేదన్నమాట. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నాకు డ్యాన్స్ ఉంది మూవీలో, నాకు డ్యాన్స్ రాదు. ఆ విషయం మీకు కూడా తెలిసిందేను. డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ అయినట్లు ఉంటుందని చెప్పేసి మనకు నేర్పించే అన్నోళ్ళు ఈవెంట్లు చేస్తారనమాట పెళ్ళికి, ఆర్కెస్ట్రా అన్నవాళ్ళు అనమాట. సో వాళ్ళు పెళ్ళికి వెళ్ళి అక్కడ ఈవెంట్ చూసుకొని వచ్చేసరికి వాళ్ళది 11-12 అలా అవుతుంది. సో ఇంకా నాకు ఉదయం కుదరట్లా, వాళ్ళకు ఉదయం కుదరట్లా. సో నైటు ప్రాక్టీస్ కానీ కడప వెళ్ళున్నాను మాధవరం నుంచి కారులో. సో అక్కడంతా అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. అండ్ ఇంకా లొకేషన్స్ అవన్నీ అన్నకు చూపించేసి మన కడపలో ఎన్ని దొరుకుతాయా లేదా అని మనకు డ్యాన్స్ నేర్పించడానికి అన్నీ ఓకే అయిపోయినాయి. లాస్ట్ ఇంకా మా ప్రొడ్యూసర్ సార్కి అయితే, సార్ అన్ని లొకేషన్స్ కడపలోనే ఉన్నాయి, మీరు ఓకే అంటే నేను రేపు మార్నింగ్ వెళ్ళి బడ్జెట్ అన్ని ఎస్టిమేషన్ వేయించుకొని వస్తాను సార్ అని చెప్పేసి చెప్పాను. ఇంకా నేను ఇంటికి బయలుదేరినాను అనమాట. ఒక ట్రక్కు పెద్ద ట్రక్కు కొట్టేసింది 1:30 ఆ టైంలో తగిలిచ్చేసింది. సో నాకు తగిలిచ్చినప్పుడు కొంచెం స్పృహ కొంచెం ఉంది, గుర్తుంది. టాప్ మన సౌండ్ వచ్చింది, కారు గిరగిర తిరిగింది. సో ఆ టైంలో బయటకు వద్దామని చెప్పి కొంచెం ట్రై చేశాను అనమాట. ఏమైందంటే తలకి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చీలిపోయింది, బ్లడ్ అంతా ఫేస్ మీద అంతా వచ్చేసింది. సో ఇంకా నేను సెల్ అన్లాక్ ఓపెన్ చేద్దాం, ఎవరికన్నా కాల్ చేద్దామని సెల్ తీసుకుంటే ఫేస్ అన్లాక్ తీద్దామంటే మొత్తం బ్లడ్ అయింది కదా, అన్లాక్ ఓపెన్ అవ్వాల. ఇంకా చేత్తో తీద్దాము అనుకుంటే చెయ్యికి అంతా బ్లడ్ అయిపోయింది. అంత ఎనర్జీ కూడా లేకుండా ఉండే, పట్టుకో ఇది ఒక సెకండ్, అంత ఎనర్జీ కూడా లేకుండా ఉండే. ఇంకా తడి మీద అది కూడా రాలా. సరే కారులోంచి బయటకన్నా వద్దాము అని చెప్పి చూస్తే ఆ కాలు బ్రేక్ పెడల్ అవి ఉంటాయి కదా మనకి, వాటి మధ్యలో కాలు ఇరక్కపోయి ఇరిగిపోయింది కాలు. ఇంకా ఎంత తీస్తామన్నా రాట్లా. ఇంకా సరే అట్ట జరగాల్సింది అట్ట జరుగుద్దిలే అని చెప్పేసి నేను ఇంకా రెస్ట్ తీసేసుకున్నా, అంటే ఇంక ఎనికి పడిపోయి ఇంకా కళ్ళు మూసేసుకున్నా. సో ఆ టైంలో దేవుడని చెప్పాలనో మరి ఎట్ట చెప్పాలో నాకైతే తెలీదు. మా అమ్మ జన్మనిస్తే ఆ బ్రదర్ అయితే పునర్జన్మ ఇచ్చిండు మళ్ళీ నాకు. కారు పిక్స్ కూడా పెడతాను చూడండి. సో ఆ బ్రదర్ చూసి నాకు లేపి మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళకి కాల్ చేసి డోర్ పగలగొట్టి డోర్ తీసి వాళ్ళ అక్క ఇంకా అతని ఫోటో మనము పర్మిషన్ లేకుండా, ఆ బ్రదర్ పర్మిషన్ లేకుండా చూపించద్దు అని చూపలేదు. బ్రో వెంకటకృష్ణ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అక్కకి నాగరాణి అక్క థ్యాంక్ యూ సో మచ్. వీరిద్దరూ ఒక 1/2 అవర్ 1 అవర్ లేట్ అయినా కూడా మరి ఏమైందో నాకు కూడా తెలీదు. సో అక్క వాళ్ళు ఆ తమ్ముడు వాళ్ళు మనకు హాస్పిటల్ దాకా వచ్చి మా పేరెంట్స్ వచ్చేంతవరకు ఉండి వాళ్ళే అక్కడ గార్డియన్గా సైన్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నీ ముందుండి వాళ్ళే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలామంది కామెంట్ చేస్తారు. సో మా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ మీరే ఎక్కువ దేవుణ్ణి ప్రేయర్ చేసినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే
ప్రేయర్ వల్లనే వీళ్ళని తొందరగా అయితే ఇంటికి వచ్చానమాట. సో ఇన్ని రోజులు మీరేమో వీడియో చేయండి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. నేను వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే తలకు సర్జరీ అయింది కదా, డాక్టర్ వాళ్ళు ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారనమాట. సో అందుకని ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇంకా ఈరోజు ప్లాన్ చేశాను. అనుక నాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే మా మాధవరంలో యూట్యూబర్లు అందరూ వచ్చారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనవాడికి ఇలా జరిగిందని కాదు, ప్రతిరోజు దేశంలో ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు అవసరం ఉంటే రోడ్డుపైకి వెళ్ళాలి, లేకపోతే అనవసరమైనప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇంకా మంచి టైంలో సినిమా అవకాశం కూడా దొబ్బేసింది. నేను చెప్పేది ఏంటంటే రోడ్డుపైకి అనవసరంగా రోడ్డుపైకి వెళ్ళొద్దండి. రోడ్డుపైన డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఏదన్నా రోడ్డుపైన ఏదన్నా జరిగితే ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాధపడతారు. మీకు జరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంట్లో ఉండే వాళ్ళు, ఒక అమ్మ అయితేమి, భార్య అయితేమి, తోబుట్టువులు అయితేమి, వాళ్ళు చాలా నరకం. మీకు తగిలిన గాయానికంటే ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా గాయం ఎక్కువ అవుతుంది, చాలా బాధపడతారు. కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి, అనవసరంగా రోడ్డుపైకి వెళ్ళొద్దండి. సేఫ్ సైడ్ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా మాట్లాడడానికి ఏం లేదండి. నేనేమి కావాలనో లేకపోతే ఎంజాయ్ చేయాలనుకో దీనికో అయితే రోడ్డు మీదకి వెళ్ళలేదు. నేను ఒక పర్పస్ మీద నాకు టైమింగ్ సెట్ కాక ఆ టైంలో పోవాల్సి వచ్చింది. సో ఆ టైంలో పోవడం అయితే తప్పే. సో ఇంకా దానికి మనం ఏం చేయలేము. సరే, ఇంకా మనం రాసి పెట్టినప్పుడు ఏం చేయలేము, ఎన్ని ఇది చేసుకున్నా ఏం చేయలేము అంటారు కదా, ఇంకా దాని కిందకే తీసుకోవాలి మనం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మీ ముందుకు మళ్ళీ ఆరోగ్యంగా వచ్చి మీ ముందు మళ్ళీ వీడియోలు చేస్తాను. బాయ్.